ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలంలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకింది. కోళ్ల ఫారం సమీపంలో ఉంటున్న ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగా శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపగా అతడికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ తొలి కేసు నమోదైనట్లు జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ మాలిని తెలిపారు. కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలకు ఆందోళన అవసరం లేదన్నారు. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది. ఊపిరి సరిగా తీసుకోలేరు. ఇదివరలో కూడా కోళ్ల ఫారాలకు దగ్గరగా సంచరించిన వారిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. వేల్పూరు ప్రాంతంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో 1 కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్గా ప్రకటించి చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు కలెక్టర్ నాగరాణి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధి వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించి కోళ్లు, వాటి ఉత్పత్తుల రవాణాను నిషేధించినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని, వలస పక్షులు సంచరించే చెరువులు, కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్ టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. బర్డ్ ఫ్లూతో అలర్ట్ చేసిన జోన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉడకబెట్టిన గుడ్లు, కోడి మాంసాన్ని తినొచ్చన్నారు. కోళ్ల తరలింపు వాహనాల నియంత్రణ కోసం చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన చోట ఫారాలను 3 నెలల పాటు సీజ్ చేస్తామన్నారు. ఓ కోళ్ల ఫారంలోని కోళ్ల నుంచి తీసిన శాంపిల్స్ భోపాల్ పంపగా కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడంతోనే చనిపోయినట్లు తేలింది. ఈ ఫారం నుంచి కిలోమీటర్ మేర రెడ్ జోన్గా ప్రకటించారు. ఏలూరు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 9966779943 నెంబర్తో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడైనా పక్షులు, కోళ్లు చనిపోతే ఆ సమాచారాన్ని అధికారులకు అందించాలని సూచించారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. ప్రజలు ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చని సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.